ఏందిరా దడ పడుతున్నా, ఏంది ఏంది కంగారు పడుతున్నా, ఏంది కలత పడుతున్నా, ఏంది 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 నెమ్మది లేదని అటు ఇటు తెగ తిరుగుతున్నాయింది. దుష్టులకు అట్టుండేదా? దుష్టులకు అట్టుండేది. నీకు నేను ఉన్నా కదరా, ఆడికి ఏ దిక్కు లేదు కాబట్టి ఆడు టెన్షన్ పడతాడు, కంగారు పడతాడు, ఆడు ప్రశాంతంగా ఉంటాడు, ఇంకొకటి ఉన్నాడు. నువ్వు నా బిడ్డవి, నీవు నా రెక్క కింద విశ్రాంతి పొందురా పిచ్చోడా. సురక్షితమైన నా రెక్కల నీడలో నువ్వు ఉన్నావన్న సంగతి మర్చిపోకురా వెర్రోడా. వెర్రిమాలోకం ఏంట్రా నువ్వు? ఎక్కడున్నారో నువ్వు? నా రెక్క కింద ఉన్నా ఏంది నెమ్మది లేదని తిరుగుతున్నాయింది లేదా నీకు? లేదా పా యెషయా 57 బా, నెమ్మది లేని వాళ్ళు అక్కడ ఉన్నారు లేపా. చదివితే దుష్టులకు నెమ్మది ఉండదు. కొడితే ఒకటే దెబ్బ, ఇక సైలెంట్, ఇంకంతే. ఆ దెబ్బతో ఆ దడ ఆయాసం మొత్తం పోయి పాట ఎత్తుకుంటా, నాకేమీ కొదువా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నవ్వు వచ్చింది కదా మీకు? దేవునికి స్తోత్రం. వచ్చిందిలే. ఒక్కోసారి సౌమ్యంగా చెబుతాడు, చిరాకు పుట్టిందని ఎట్లాంటివి చూపిస్తాడు వచనాలు. భక్తిహీనులేరా కదులుతున్న సముద్రంలాగా ప్రశాంతంగా ఉండండి, నువ్వు భక్తిహీనుడువా? దుష్టులేరా నెమ్మది లేకుండా గందరగోళం అయిపోయేది, నువ్వు దుష్టుడివా? నువ్వు దుష్టురాలివా? ఎందుకట్ట అవుతున్నా మరి? అవిశ్వాసివా నువ్వు? అవిశ్వాసులరా, వాటి కోసం వీటి కోసం అది లేదు ఇది లేదని గందరగోళం అయ్యేది. విశ్వాసులకు నేను ఇస్తానన్న నమ్మకం ఉంటుందిరా, ప్రశాంతంగా ఉంటారా, విశ్రాంతిలో ఉంటారా. నువ్వు ఎందుకు ఉంటలా? నువ్వు అవిశ్వాసివా? భక్తిహీనుడివా? దుష్టుడివా? కాదయ్యా. మరి ఇంక నోరు మూసుకోయా. సరే ప్రభు. ప్రియులారా, ఇప్పుడు చెప్పండి, విశ్వాసులైతే ఎందులో ఉండాలి? విశ్రాంతిలో ఉండాలి. నువ్వు విశ్రాంతిలో ఉంటున్నావు అనుకో, ఎన్ని టెన్షన్లు అయినా సరే విశ్రాంతిలో నువ్వు ఉంటున్నావు అనుకో, ఒరిజినల్ విశ్వాసివి నువ్వు. ఒరిజినల్ సరుకు అన్నమాట. కొండంత ఆపదలు చుట్టుముట్టి ఉన్నా నువ్వు ధైర్యంగా నిమ్మళంగా నెమ్మదిగా ఉన్నావు అనుకో, ఒరిజినల్ సరుకు అన్నమాట. ఒరిజినల్ విశ్వాసి. ఊరకొరకనే కదిలిపోతున్నావు అనుకో, ఇది డౌటే, ఇది నకిలీ సరుకు. ఒరిజినల్ సరుకు అయితే నిన్నటికి దేవుడు, నేటికి దేవుడు, రేపటికి కూడా ఆయనే ఉన్నాడు. దేవా, ఇదిగో నీ చిత్తం నెరవేర్చ నాకు శక్తి నీవు. ఇదిగో నీ దాసుని, నువ్వు నాకున్నావు. నేను నిరంతరం నీ విశ్వాసంలోనే బ్రతుకుతున్నాను. నాకు భయం లేదయ్యా, నాకు టెన్షన్ లేదు. నా తండ్రివి నువ్వు ఉన్నావు, నువ్వే చూసుకుంటావు. దేవా, నాకు తెలీదు.